హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని మజ్జిగ పులుసు అని కూడా అంటారు. దీనికోసం నేను 1/2 లీటర్ పైనే ఉంటుంది పెరుగు. కొంచెం పుల్లటి పెరుగు తీసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాం. గడ్డలు లేకుండా కలిపేసుకోండి. దీంట్లో వాటర్ వేసుకున్నా. మీకు చిక్కగా కావాలంటే వాటర్ కొంచెం వేసుకోండి, పలుచగా అయితే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకోండి. మీ కారానికి తగినన్ని వేసుకోండి. నేనైతే 6 వేస్తున్నాను. దీంతో పాటు కొంచెం అల్లం టేస్ట్ చాలా బాగుంటుంది మజ్జిగ పులుసులోకి, ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కలిపెట్టుకున్నాం కదా మజ్జిగ, దాంట్లో వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగబ్యాళ్ళు వేసుకుందాం. వీటితో పాటు కొంచెం మెంతులు వేసుకోండి లైట్గా. ఇప్పుడు దీంట్లో 4 ఎండుమిర్చి, చితగొట్టి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకున్నాం. ఒకసారి కలిసేసుకోండి. లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోండి. దీన్ని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కలిపెట్టుకున్నాం కదా మజ్జిగ, అవి వేసేసుకొని కలిపేసుకున్నాం. ఇలా ఒకసారి కలిపేసుకోండి. దీంట్లో ఉప్పు చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకొని కలుపుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. చూడండి, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఇది చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.